Hi, welcome to Ratnam Banu channel. Please subscribe my channel. Today, Indian state before 14th August 1947. ఈరోజు ఇండియా మ్యాప్ 1947లో ఆగస్ట్ 14th మన దేశం రాచరిక రాష్ట్రాలు కొన్ని ఏవేంటో మన స్వాతంత్రం వచ్చింది కదా 1947లో వచ్చినప్పుడు ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ హైదరాబాద్, బే ఆఫ్ బెంగాల్, ఇండియా, అరేబియన్ సీ, ఇలా కొన్ని మ్యాప్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సీ చిల్డ్రన్, దాన్ని బట్టి మనం ఇక్కడ మ్యాప్ రీడింగ్ చేయమన్నారు. ఫస్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ మ్యాప్ని చూసి ఇక్కడుండే క్వశ్చన్కి ఆన్సర్స్ రాయమన్నారు. ఆన్సర్స్ ఏంటి? రైట్ ద సమ్ నేమ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేటస్. సో స్టేటస్ మీన్స్ రాష్ట్రాలు. కొన్ని రాచరిక రాష్ట్రాల పేర్లు రాయండి. అప్పట్లో ఎప్పుడు 1947లో జరిగిన పేర్లు రాయండి. ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ వన్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. సెకండ్ వన్ రాజస్థాన్. థర్డ్ వన్ గుజరాత్. ఫోర్త్ వన్ మైసూర్. ఫిఫ్త్ వన్ హైదరాబాద్. లాస్ట్ వన్ మణిపూర్ అండ్ ఎక్సెట్రా. కొన్ని రాచరిక రాష్ట్రాల పేర్లు 1947లో జరిగిన ఏంటో రాయమన్నారు కదా, అవేంటో జమ్మూ కాశ్మీర్, రాజస్థాను, గుజరాత్, మైసూర్, హైదరాబాద్, మణిపూర్. ఇవన్నీ కొన్ని రాష్ట్రాల పేర్లు. ఓకే. సెకండ్ వన్, రైట్ ద నేమ్ ఆఫ్ సమ్ ఏరియాస్ దట్ వేర్ అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాలో నియంత్రణలో ఉన్న కొన్ని ప్రాంతాల పేర్లు రాయండి. 1947లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం రాకమున్నప్పుడు వాళ్ళ నియంత్రణ పాలనలో కొన్ని ప్రాంతాల పేర్లు రాయమన్నారు. అవి ఏంటి? యునైటెడ్ provinces. Second one Bihar. Third one Central provinces. Fourth one Orissa. The last one Madras and etc. బ్రిటిష్ ఇండియాలో మన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినప్పుడు నియంత్రణలో వాళ్ళ పాలనలో ఉండే ప్రాంతాల పేర్లు ఏది? యునైటెడ్ ప్రావిన్సెస్, బీహార్, సెంట్రల్, ఒరిస్సా, మెడ్రాస్. ఇది వాళ్ళది. ఇక్కడ చూడండి, నేపాల్, సిక్కిం. వీటిల్లో వాళ్ళు ఏమేమి ఎంచుకున్నారు అనేది ఇక్కడ ఏం చెప్పారు? ఇండియా, హైదరాబాద్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్, బీహార్. ఇంకేమన్నారు ఇక్కడ చూడండి, ఇవన్నీ 1947లో బ్రిటిష్ వాళ్ళు ఆగస్ట్ 4th ఇలా ఇవి
ప్రాంతాలని ఎంచుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.